అందరికీ జైభీం. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాకు చెందినటువంటి చిలకలూరిపేట నియోజకవర్గం. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందినటువంటి రేపల్లి నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కొంత సడలింపు అంటే చిన్న కొలాబరేషన్ జరిగే అవకాశాలు మొన్నటి వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడబోతుంది చిలకలూరిపేట నుంచి వైఎస్ఆర్సీపీలో 2019 నుంచి 2024 దాకా మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారి గురించి. సో విడుదల రజనీ గారు 2024 నుంచి 2019 నుంచి 24 దాకా చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అనతి కాలంలోనే చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు. సో ఇప్పుడు ఆమె 2024 ఎన్నికలకు సంబంధించి ఈమె మీద వ్యతిరేకత ఉంది, గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించారు. సో అక్కడ అతి దారుణంగా ఓటమి పాలయ్యారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓటమి పాలైంది. గుంటూరు వెస్ట్ అయితే మాత్రం ముందుగానే ఖచ్చితంగా ఏమి ఓడిపోతుంది అనేది ముందుగానే అర్థమైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరలా ఓటమి పాలైన తర్వాత నాకు తెలిసి మేబీ ఒక 7 నెలలు 8 నెలల క్రితం మరలా చిలకలూరిపేటకి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా ఇక్కడ పార్టీలు ఎటువంటి చేంజెస్ అయితే కనిపించట్లేదు అనేది కేడర్ భావిస్తూ ఉంది. అందుకే ఏమని రేపల్లి నియోజకవర్గం పంపించాలని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తూ ఉంది. అయితే ఇక రేపల్లి విషయం గురించి ఒకసారి ఆలోచిద్దాం. రేపల్లిలో ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి బలమే ఉందని చెప్పుకోవచ్చు. గెలిచినా గెలవకపోయినా పోటాపోటీగా ఉండేది. అయితే ఇక్కడ 2014, 2019, 2024లో వరుసగా కంటిన్యూగా అనగానే సత్యప్రసాద్ గారు ప్రస్తుతం రెవెన్యూ మినిస్టర్ కూటమి ప్రభుత్వంలో 3 సార్లు గెలుస్తూ వచ్చారు. ఈయన అక్కడ పాతుకుపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన అక్కడ రేపల్లిలో కదిలించే పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్సీపీ ఆయన మీద ఒక బలమైనటువంటి వ్యక్తిని ప్రయోగించాలని చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీకి గతంలో మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, బలమైనటువంటి నాయకుడు. ఇక్కడ ఎవరు పోటీ చేసినా కూడా ఇరు పార్టీల నుంచి కూడా బీసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల బీసీలే పోటీ చేయాలనేది ఇక్కడ నానుడి. అయితే మోపిదేవి వెంకటరమణ గారు 2024 ఎన్నికల అనంతరం ఆయన పార్టీని విడిచి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఈవూరు గణేష్ గారిని రీసెంట్గా అంటే 2024లో ఆయన్ని వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయించింది. ఆయన కూడా పెద్ద బలంగా అయితే పనిచేసినటువంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు. కేడర్ అయితే బలహీనపడతా ఉంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ మాత్రం చాలా బలంగానే ఉంది. మరి ఇలాంటప్పుడు ఒక బలమైనటువంటి నేత కావాలి కదా. సో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఆ చుట్టు పరగణాలు ఎక్కడా కూడా పేరున్నటువంటి నాయకులు ఎవరు లేరు. మోపిదేవి వెంకటరమణ గారు పక్క వెళ్ళిపోయారు. ఈవూరు గణేష్ గారు ఆయన వృత్తిరీత్యా డాక్టరు, పెద్దగా యాక్టివిటీ చేయలేకపోతున్నారు. బలంగానే చేశారు కానీ పూర్తి స్థాయిలో అనగాని సత్యప్రసాద్ గారు మాస్ లీడరు. అలాంటి మాస్కి మరొక బలమైనటువంటి మాస్ అండ్ క్లాస్ లీడర్ కావాలి వైఎస్ఆర్సీపీకి. అలాంటి పరిస్థితుల్లో నానామాత్రంగా ఉండేటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళి పెడితే ఖచ్చితంగా మళ్ళా దెబ్బతినే పరిస్థితి. సో అందువల్ల అనగాని సత్యప్రసాద్ని ఢీ కొట్టడానికి ఒక బలమైనటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గం నుంచి కావాలి. సో అందుకే విడుదల రజనీ గారిని చిలకలూరిపేట నుంచి ఆమెను అక్కడ పంపించాలని. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్చి దారుణంగా ఓడిపోయారు. మరలా ఒక చోట గెలిచినటువంటి వ్యక్తిని మరలా అక్కడే కష్టమో నష్టం అక్కడే పెట్టకుండా మరలా సీట్లు మార్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారదా అనేది ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకులందరూ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను బలవంతంగా రేపల్లి పంపిస్తే చిలకలూరిపేట అంటే ఇక్కడ నాయకులు కొరవేమీ లేదు, చాలామంది నాయకులు ఉన్నారు. బయట నాయకులు కూడా చిలకలూరిపేట రావడానికి విపరీతమైన ఖర్చు పెట్టడానికి ఇరు పార్టీల గురించి నేను మాట్లాడుతున్నాను. 2 పార్టీల్లో కూడా బలంగా ఖర్చు పెట్టేటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రజనీ గారిని రేపల్లె పంపిస్తారు అనే వాదనలు అయితే బలంగానే వినిపిస్తూ ఉన్నాయి. రకరకాల మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ
విడుదల రజనీ గారి మనసులో ఏముందనేది వైఎస్ఆర్సీపీ గ్రహించట్లేదు. ఆమె మనం గమనించి చూస్తే గత 2 నెలల నుంచి ఆమె చాలా సైలెంట్ అయిపోయారు. ఎప్పుడైతే రేపల్లె టాపిక్ వస్తుందో ఆమె చిలకలూరిపేట నుంచి వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె స్థానికురాలు, చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందినటువంటి కోడలు, చిలకలూరిపేట సిటీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి ఆమె. అలాంటి వ్యక్తిని మారిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆమెకు అర్థమైంది. సో పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అనేది ఇప్పుడు విడుదల రజనీ గారు ఆలోచించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రేపల్లి వెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేస్తారనే మాటలైతే చిలకలూరిపేటలో వినిపిస్తూ ఉన్నాయి. కానీ విడుదల రజనీ గారు వస్తే బాగుంటుంది అని రేపల్లె క్యాడర్ కోరుకుంటుంది వైఎస్ఆర్సీపీలో. మరి ఈ చిన్న డిఫరెన్స్ని వైఎస్ఆర్సీపీ ఎలా చాకచక్యంగా చేయగలదని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.